సినిమాల్లోకి వారసుల రాక మనకు కొత్తేమీ కాదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల కాలం నుంచి ఈ ట్రెండ్ నడుస్తోంది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్టుగా చాలా మంది హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు తమ వారసులను వెండితెరకు పరిచయం చేశారు. అందులో కొందరు మాత్రమే సక్సెస్ సాధిస్తే మరికొందరు కొద్ది రోజుల్లోనే తెరమరుగయ్యారు. ఇందులో సూపర్ స్టార్ కృష్ణ తనయుడు రమేష్ బాబు రెండో కోవకు వస్తారు. మరి రమేష్ తన తండ్రి వారసత్వాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేకపోయాడు? సోదరుడు మహేష్ బాబు టాప్ హీరో అయినప్పుడు రమేష్ ఎందుకు వెనుకబడిపోయాడు? ఈ ప్రశ్నలకు ఈ వీడియోలో సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1965లో జన్మించిన రమేష్ బాబు తన తండ్రి కృష్ణ వారసుడిగా చిన్నప్పుడే తెరంగేట్రం చేశాడు. మొదట కృష్ణ తీసిన మోసగాళ్లకు మోసగాడు, మనుషులు చేసిన దొంగలు వంటి మూవీల్లో కృష్ణ చిన్నప్పటి పాత్రలో నటించాడు. ఎంతైనా సూపర్ స్టార్ కుమారుడు కావడంతో కొన్నాళ్లు బాగానే ఆఫర్లు దక్కించుకున్నాడు. 14 ఏళ్ల వయసులో దర్శకరత్న దాసరి ప్రయోగాత్మక సినిమా నీడలో రమేష్ లీడ్ రోల్ పోషించాడు. అందులో తొలిసారిగా మహేష్ బాబు కూడా కాసేపు కనిపిస్తాడు. ఆ తర్వాత సామ్రాట్ చిత్రంతో రమేష్ హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కాలంలో బజార్ రౌడీ, చిన్ని కృష్ణుడు, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, మామా కోడలు, అన్నా చెల్లెళ్ళు, ఆయుధం, ఎన్కౌంటర్ వంటి చిత్రాల్లో నటించాడు. అయినా సరే రమేష్ ప్రేక్షకుల హృదయాల్లో అంతగా చోటు సంపాదించుకోలేకపోయాడు. కృష్ణ కొడుకు అన్న ఇమేజ్ చట్రం నుంచి బయటపడలేకపోయాడు. తనకంటూ ప్రత్యేక పేరు, ప్రఖ్యాతులు సాధించలేకపోయాడు. 1997లో వచ్చిన ఎన్కౌంటర్ సినిమా తర్వాత రమేష్కు అంతగా అవకాశాలు రాలేదు. దీనికి సంబంధించి అప్పట్లో ఫిలిం నగర్లో ఎన్నో పుకార్లు షికారు చేశాయి. కెరీర్పై శ్రద్ధ చూపకుండా రమేష్ కొన్ని వ్యసనాలకు బానిసయ్యాడని జోరుగా ప్రచారం సాగింది. ఇందులో నిజమెంత, అబద్ధమెంత అన్నదానిని పక్కకు పెడితే రమేష్ వెండితెరపై విఫలమయ్యాడన్నది మాత్రం అంతా అంగీకరించాల్సిన వాస్తవం. ఈ క్రమంలోనే రమేష్ తన విమర్శలకు సమాధానం చెబుతూ చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. 2004లో కృష్ణ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించి తమ్ముడు మహేష్ బాబును హీరోగా పెట్టి అర్జున్ చిత్రాన్ని నిర్మించాడు. అనంతరం యూటీవీతో కలిసి సంయుక్తంగా అతిథి చిత్రానికి నిర్మాతగా వ్యవహరించాడు. అయితే ఆ సినిమా అంతగా ఆడలేదు. ఆ తర్వాత వచ్చిన దూకుడు, ఆగడు సినిమాలకు రమేష్ సమర్పకుడిగా వ్యవహరించాడు. ఆగడు మూవీ తర్వాత రమేష్ బాబు మళ్లీ ఎక్కడా అంతగా కనిపించలేదు. రమేష్ భార్య పేరు మృదుల. వారికి 2 పిల్లలు. అమ్మాయి పేరు భారతి, అబ్బాయి పేరు జయకృష్ణ. మొన్న ఈ మధ్య తన కుమారుడి ధోతి ఫంక్షన్లో మాత్రమే రమేష్ బాబు కనిపించాడు. ఏదేమైనా రమేష్ తమ్ముడు మహేష్ బాబు ఆగకుండా దూకుడు మీదుంటే అతను మాత్రం దానికి రివర్స్లో పయనిస్తున్నాడు. అందుకే సినిమాల్లో వారసత్వం అనేది ఎంట్రీ వరకే పనిచేస్తుంది తప్ప కెరీర్ కొనసాగాలంటే సొంత సత్తా ఉండాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చితే ఈ పోస్ట్ని ఇతరులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని మీ ముందుకు తెచ్చేందుకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరొకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.